హలో ఎవ్రీవన్, అందరికి హ్యాపీ వినాయక చవితి. హాయ్ గాయ్స్, సో ఈ రోజు మా మాగం గ్రామంలో ఏంటి అంటే చిన్నపిల్లలు అందరం కలిసి సో వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాం అనమాట. సో చూసారా, ఇలా అయితే చక్కగా డెకరేషన్ చేసుకున్నాము సింపుల్ గా. పిల్లలందరూ కలిసి ప్రసాదాలు కూడా తిన్నారంట. సో ఈ రోజు వీడియోలో ఉండండి రా. సో పూజ ఎలా జరిగింది, పంతులు గారు వచ్చి పూజ కూడా చేశారనమాట. సో పూజ మొత్తం కథ అన్ని చదివారు రోజు వీడియోలో మీకు అయితే ఇవన్నీ చూస్తున్నాము. అరే శశినిటి తిరుగు, మన శశిని తల్లి మొదటి వినాయక చవితి అనమాట. ఇది కూడా స్పెషల్. సో వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. అంతే అంటే గాయస్, ఇది వచ్చేసి వినాయక చవితి రోజు మార్నింగ్ విగ్రహం అయితే తెచ్చేసుకున్నామండి. సో 9 AM కి, మార్నింగ్ 9 AM కి మనకి ముహూర్తం అయితే వచ్చిందనమాట విగ్రహాన్ని నిలబెట్టడానికి. సో విగ్రహాన్ని అయితే కరెక్ట్ 9 AM కి అయితే మేము నిలబెట్టాము. ఇక్కడ వచ్చేసి పీట, స్వామివారిని పీట మీద కూర్చోబెట్టాలి కాబట్టి సో పీట అవి కూడా తెచ్చామన్నమాట. సో టైంకి అన్నీ కూడా కరెక్ట్గా అనుకున్న ప్రకారం అయితే జరిగాయి. బొమ్మ అయితే ముందు రోజు సాయంత్రమే తీసుకొచ్చేసారు పిల్ల గ్యాంగ్ అందరూ కూడా. పాలవెల్లి కూడా కట్టేశారు. ఈ పక్కన చూసారా, పాలవెల్లి ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ పెట్టి చాలా చక్కగా కట్టారు. మన పాలవెల్లి స్టాండ్కి పసుపు రాశారు, ఫ్రూట్స్ అన్నీ కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి చక్కగా కట్టేశారనమాట. సో ఎర్లీ మార్నింగ్ 7 ఆ టైంకి వచ్చేసారు వీళ్ళు. వచ్చేసి మనకి కార్యక్రమానికి ఏం కావాలో అన్నీ కూడా చక్కగా సర్దేసుకున్నారు. ఫస్ట్ పాలవెల్లి కట్టేశారు, స్వామివారికి కావాల్సిన ఫ్రూట్స్ ఇంకా పూజా సామాగ్రి అన్నీ కూడా తెచ్చేసారనమాట. సో ఇప్పుడు మండపం అయితే రెడీ చేస్తున్నారు. సో స్వామివారి పెద్ద విగ్రహంతో పాటు చిన్న ప్రతిమ కూడా వీళ్ళు పెట్టుకున్నారండి, మట్టి విగ్రహం అన్నమాట. సో అవన్నీ కూడా పంతులు గారు అయితే 9:30, 10 ఆ టైంకి వస్తామని అయితే చెప్పారనమాట. సో ప్రత్యేకంగా పంతులు గారిని కూడా పెట్టుకున్నారు స్వామివారి పూజ చేయడానికి, ఇంకా వినాయక చవితి పత్రి పూజ ఇంకా కథ చదవడానికి పంతులు గారిని అయితే పిలిచారండి. సో పంతులు గారు వచ్చేలోపు ఇంకా అన్ని అరేంజ్మెంట్స్ వీళ్ళు చేస్తున్నారనమాట. సో వెదర్ అయితే బాగానే ఉంది. సో పూజ టైంకి ఎలా ఉంటుందో చూడాలి. సో నెక్స్ట్ అయితే పంతులు గారు వచ్చి పూజ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా మేము ఎప్పుడైతే పూజ స్టార్ట్ చేసామో ఇంకా అప్పుడే మనకి రెయిన్ అనేది స్టార్ట్ అయింది అనమాట, చిరుజల్లులు. ఓం సాధ్యం దేవాయ పరమాత్మనే ద్రాహిమానకాత్ ఘోరాది విజయ జ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతయే నమో నమః. చెప్పండి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. లోపలికి నీళ్ళు తాగండి, ఒకరు తాగండి చాలు. ఆచమ్య ఈ చేత్తో పట్టుకో, వేయిరా వాడికి. ఓం ఆచమ్య కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. గోవిందాయ నమః. విష్ణు సూదరాది శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఓం యశివరామ రూపాభ్యాం దేవీ శ్రవణాతయో సంస్మరణార్థం సాందర్భతో జీవంలో 2 అక్షత కిందలో ఆ మట్టి గణపతి ఉన్నాడు కదా, అక్కడ వేసి నమస్కారం చేయండి. ఓం 2 పువ్వులు కూడా పెట్టండి. ఓం యశివరామ రూపాభ్యాం దేవీ శ్రవణాతయో సంస్మరణార్థం. అందరూ పడిపోకండి, ఒక్కొక్కడికి చేయండి. ఓం యశివరామ రూప, మిగతా వాళ్ళు దండం పెట్టుకోండి. యశివరామ రూపాభ్యాం దేవీ శ్రవణాతయో సంస్మరణార్థం సాందర్భతో జీవంలో లాభస్తేషాం జ్యేష్ఠేషాం కృతేషాం రాభవ. येषां
सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते श्री लक्ष्मी नारायणाभ्यां नमः उमा महेश्वराभ्यां नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः शचीपुरन्द्राभ्यां नमः रन्धदेवी विशिष्टाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः सर्वेभ्यो महादेवेभ्यो नमो नमः अयं मुहूर्तस्तु मुहूर्तोस्तु प्राणानायम्यामुत्तिष्ठन्तु भूतपिशाचाः इति पुंभारकाः तेषां रोधेन ब्रह्मकर्मसमारभे मुक्कु पట్టుకుని ప్రాణాయామం చేయండి రా బాబు ఓం భూ ఓం భవః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ మా బోధ్యోతిర్సోమృతం బ్రహ్మ భూర్భువస్సుః వదిలిపెట్టేసేయండి మమ అనుకోని దండం పెట్టండి ఉపాధృదక్షేణ ద్వారా శ్రీ పరమేశ్వర విత్యర్థం శుభాభ్యాం శుభే శుభ్రే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞే అమృతమానస్య ఆద్య బ్రహ్మణ ద్వితీయప్రార్థే శ్వేతపరాహకల్పే వైవస్తుంద్రే క్రీగే సముపాదే జంబూద్వీపే భారతవర్షే ఖండేస్మిన్ वर्तमान व्यावहारिक चांद्रमान विस्तावसनाम संवत्सरे दक्षिणायने वर्षऋतौ श्रावण मासे भाद्रपद मासे विस्तावसनाम संवत्सरे दक्षिणायने वर्षऋतौ भाद्रपद मासे शुक्लपक्षे चतुर्थ्यां वासरस्तो वासरः चतुर्थ्यां वासरस्तो वासरः सौम्यवासरे शुभ नक्षत्रे शुभ योगे शुभ करणे विशेषनिष्ठायां शुभतो श्रीमान श्रीमतः परमसुगोत्रः परमसुगोत्रोद्भवस्य वरसिद्धिविनायकस्वामी नामधेयस्य धर्मपत्नीस्य परमसुगोत्रोद्भवस्य वरसिद्धिविनायकस्वामी नामधेयस्य यजमानस्य सात्विक नामधेयस्य यजमानस्य वशिष्ठगोत्रस्य सात्विक नामधेयस्य इष्यावृत्यस्य यजमानस्य पेरु చెప్పి रघु नामधेयस्य इष्यावृत्यस्य यजमानस्य कौणसुगोत्रोद्भवस्य आशिष नामधेयस्य इष्यावृत्यस्य यजमानस्य वेंकटेश नामधेयस्य इष्यावृत्यत बैडपालगोत्रोद्भवस्य वेंकटेश नामधेयस्य बैडपालगोत्रोद्भवस्य विजय नामधेयस्य बैडपालगोत्रोद्भवस्य नवीन नामधेयस्य कास्यपालगोत्रः नवीन नामधेयस्य इष्यावृत्यस्य यजमानस्य कार्तिक नामधेयस्य इष्यावृत्यनो बैडपालगोत्रोद्भवस्य कार्तिक नामधेयस्य इष्यावृत्यस्य यजमानस्य हेमंत नामधेयस्य इष्यावृत्यनो पवन साई नामधेयस्य इष्यावृत्यनो श्रीधर मणिकंठ जितेंद्र मणिकंठ नामधेयस्य इष्यावृत्यस्य यजमानस्य श्याम नामधेयस्य इष्यावृत्यस्य यजमानस्य मनोज नामधेयस्य गणेश पैडपालगोत्रोद्भवस्य गणेश नामधेयस्य इष्यावृत्यर्थं नमस्कारं చేసుకుని చెప్పండి अस्माकं सह धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभि वृद्ध्यर्थं धर्मार्थ काम्यमोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं मम विद्या अभि वृद्ध्यर्थं विद्या विषये सर्व प्रतिबंधक निवृत्ति द्वारा शीघ्रमेव उन्नत विद्या अभि वृद्ध्यर्थं शरीर आरोग्यद सिद्ध्यर्थं परसिद्धि विनायक देवतां उद्दिश्य परसिद्धि विनायक देवता प्रीत्यर्थं परसिद्धि विनायक पूजां करिष्ये नमस्कार చేసుకోండి వినాయక దేవతా పూజాం కరిష్యే ఓం జ్ఞానకార భాస్తం విగ్రహరాజమహం భజే అక్కడ పూజ చేయండి విగ్రహరాజమహం భజే ఏకదంతం సోత్పగన్నంగజ వక్తం చతుర్భుజం పాశాంకుశరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ఉత్తమంగళనాథస్యావర్తం సంపత్కరం శుభం భక్తాభీష్టం ప్రదందస్మాధ్యాయేత్ విఘ్నాయ ఇక్కడ కొంతమంది వేయండి ఆ పైన కొంతమంది వేయండి ధ్యాయేత్ విఘ్నాయకము ध्यायेत् गजाननन्देवो तप्तकाञ्चन सन्निभो चतुर्भुजं महाकायं सर्वाभरणभूषितो श्रीवरसिद्धिविनायकस्वामिने नमो नमः ध्यायामि आवाहयामि नवर्तकमहासमर्पयामि आप्याय सुसमेत देव सुदस्त्वं वृष्टिं भवावाच्यङ्गधे दधिक्रावणो गार्गं जिष्णवस्वस्य वादिनः सुरभ्रमकाप्रण आयुग्म्यदारितो स्वक्रमसिद्ध्योदरे श्रेजोष देववस्तुतोत्प्राप्तच्छिद्रेण पवित्रेण सूर्यस्य रश्मिभिः मधुवातार्तायते मदक्षरन्ति सिन्धवः माध्वेन सन्तोषदे मधुनक्तमुतोषति मधुमत्वार्धो मृजः मधुज्योरस्तपिता मधुन्द्र जल्लंడి ओम కొద్ది కొద్దిగా కుశతీరో మాత్రః తస్మారంగబాంబు శిక్షయ ఒరే మాట్లాడకుండా చెయ్యాలి ఒకరి తర్వాత ఒకడు శుద్ధార్ఘ స్నానం సమర్పయామి ఒరే ఈ ఆ పక్కకి ఇచ్చే ముందర వాళ్ళు జల్లేసుకున్న తర్వాత ఇలాగ ఇచ్చుకో ఒరే ఇలా ఈ వీడికి ఫలవాదిక స్నానం సమర్పయామి నానిపోతాడు ఇప్పుడు రొంపట్టేస్తుంది విఘ్నేశుడికి
ఫలోదక స్నానం సమర్పయామి స్నానాంతే శుద్ధాచం సమర్పయామి చాలు శుద్ధాచం సమర్పయామి బట్టలన్నీ మాసిపోతాయి శుభ్రంగా కరువెడిపోతాయి నువ్వు జలరా ఫలోదక స్నానం సమర్పయామి స్నానాంతే వీడు చూస్తున్నాడు మరి అందుకని ఫలోదక స్నానం సమర్పయామి స్నానాంతే శుద్ధాచం సమర్పయామి నీళ్లు తీసేయి నీళ్ళు ఇలా ఇచ్చేయి ఫలోదక స్నానం సమర్పయామి స్నానాంతే శుద్ధాచం సమర్పయామి ఇది అక్కడ పెట్టేసి ఎక్కలో ఆత్మజ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నేను నమః వరసిద్ధి వినాయక స్వామి వస్తే సమర్పయామి చేయి తెప్పించరా చెవులు కూడా తెప్పించరా చెవులు కిందకి లాగే చెవుల దగ్గర కిందకి లాగే అంతే అలా ఉంచు అంతే వస్త్రే సమర్పయామి ఓం క్షుత్పిపాసా ఓం ఉపైతు మాం రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం స్తోత్రైకం ప్రధాన సర్వధర్మజ్ఞ భక్తానాం ఇష్టదాయక 2 పుష్పాలు వేయరా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమో నమః యజ్ఞోపవేతం సమర్పయామి గంధద్వారాంతరాధృశాంచుష్టాంగరీణీం ఈశ్వరీకం సర్వభూతానాందామిహోపయస్తి దివ్యశ్రీ చంద్రం సమర్పయామి అలంకరణార్థం అక్షరైః పూజయామి పుష్పైః పూజయామి ఒరే ఆ దీపాల మీద వేయకూడదు ఇగో ఒరే పత్తిర్లు తీసుకుని 2 వేసి తీసుకోండి 4 వేసో అందరూ ముళ్ళు ఉన్నవి ఏమన్నా ఉన్నాయేమో చూసుకోండి అంతా ఇక్కడ వేసేసుకోండి ఇంకో ఆ పైన గణపతికే చెయ్యాలి ఈ దీపాల మీద వేసేయకండి జాగ్రత్త ముళ్ళు ఏమైనా ఉన్నాయేమో చూసుకోండి దాని మీద పెట్టచ్చు ముందర పూజ చేయండి ముందర ముళ్ళు ఉన్నాయి అందుకనే చెప్తుండే మారేడు పత్రి ఉంది అందులోను మరి అదే జమ్మి పత్రి ఉంది ముళ్ళు కూర్చుపోతాయి మెల్లిగా తీసుకోవాలి లాగేసుకుంటే కోతి పిల్లల్లాగా ఒక్కొక్కటి తీసుకోండి ఒక్కో పత్రి తీసుకొని మెల్లిగా వేయండి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నేను నమః ధూపమాఘ్రాపయామి చాలు ఒరే అరటిపండు ఉందా ఒరే అరటిపండు తీరా దానికి గుచ్చరా ఒకటి రే ఓ పండు తీసివరా ఓ పండు తీసి ధూపమాఘ్రాపయామి పక్కకు పెట్టేసి వాళ్ళందరికి తగలకండాను ధూపమాఘ్రాపయామి చాలు దీపం దర్శయామి దీపాన్ని దండం పెట్టండి సాధ్యంద్రవత్ సంయుక్తమన జ్యోతిం రీంగ్రహాం దీపం త్రైలోక్యంద్రాభ భక్త్యాదిచ్చామి దేవాయ పరమాత్మే ద్రాహిమాంతరకాధ్వరాది విద్య జ్యోతిర్నమోస్తుతే దీపం దర్శయామి ధూపదీపాంతే శుద్ధాచమం సమర్పయామి దీపాన్ని దండం పెట్టారా నైవేద్యం ఏం పట్టుకొచ్చారు నైవేద్యం ఏం పట్టుకొచ్చారు అవన్నీ తీ రే ఆ కొబ్బరికాయలు వండాలు తెచ్చారా వండాలి అక్కడ పెట్టుకోండి ఇగో చెక్కలు కూడా అక్కడ పెట్టు అరటిపళ్ళు పెట్టు రే చెయ్యి కాలిపోతుందిరా నీకు ఇంకేమైనా వచ్చాయి ప్రసాదాలు పెద్దదుందా ఏముంది అది అలా ఉంచే చెప్తాను దేవుడికి వెయ్యిరా వెయ్యి 2 వెయ్యి అందరూ వద్దు చెయ్యి కాలిపోతుంది నువ్వు అగరత్తులు వెయ్యిరా అక్కడ వెయ్యిరా దేవుడి దగ్గర కింద వెయ్యి అక్కడ వెయ్యి నైవేద్యం పెట్టాలరా 3 వచ్చిందా ఏముంది అక్కడ నీళ్లు చల్లుతాడు అక్కడ నుంచి ఒరే పవను నీళ్లు చల్లి వాటి మీద ఓం భూర్భువస్వః ఒరే ఈ అట్టుబడి కూడా అక్కడ పెట్టరా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ నీళ్లు చల్లు ఇది కూడా మోతాయి ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోవస్త్రమసి ఒరే దేవుడి దగ్గర కొద్దిగా నీళ్లు చల్లు చంద్రమామన సోజాత ఓం ప్రాణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం దానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్య సమర్పయామి హస్తో వృక్షాళయామి పాదో వృక్షాళయామి శుద్ధాచం సమర్పయామి తోడను ఇచ్చుకుని ఒకటి కొడతాడు దేవుడు అలా తీయకూడదు అలా ఉంచో దేవుడు నైవేద్యం సమర్పయామి ఒరే తామలపాకులోను తాంబూలం పెట్టండి తామలపాకులు ఏవి పూగే ఫలయిస్త కర్పూర నాగవల్లేద్రై ముక్తా జూన్యేన సంయుక్తం తాంబూలం ప్రతిష్ఠితాం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమో నమః
తాంబూలం సమర్పయామి తాంబూలం సమర్పయామి. అట్టుబడులు అక్కడే ఉన్నాయి లేరా, తామలపాకులు పెట్టండి సరిపోతుంది. తాంబూలం సమర్పయామి. అయ్యి ఉన్నారా అట్టుబడులు రెండు తీ రే, రెండు తీ అవి వేరు, అవి నైవేద్యం పెట్టు. రే రే చెక్కలు పెట్టు. ఆ పక్కన చూపించేసి ఆ పక్క పెట్టేసి తాంబూలం సమర్పయామి ఇలా పెట్టేసి. కర్పూరం వెలిగించుకోవడానికి ఏముంది, కర్పూరం అందులో ఉండదురా రే కర్పూరం ఉందండి రెండు వేయి చాలు, చేయి కాలిపోతుంది. ఓం వేదాహమేతం పురుషంహాంతం ఆదిత్యవర్ణం సర్వాణి రూపాణి విజిత్యధీరః నామాని గత్వరే. ఒరే అగరబత్తి చెట్టు వెలిగించుకొని దానికి అంత అడావిడ ఎందుకురా? ఒరే మొత్తం మండపంలో పాడేస్తున్నారు, పట్టుకోరా. ఓం సమ్రాజంజ విరాజ మెల్లిగా తిప్పరా. సమ్రాజంజ విరాజంజాభిస్త్రీర్యాజనో గృహే సమస్త మంగళాని భవంతు నిత్యశ్రీస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీవర్షంధోనాగస్తామినే నమో నమః. ఆనందకర్పూర నీరాజందర్శయామి నీరాజనాంతే శుద్ధాజమీం సమర్పయామి. అక్కడ పెట్టేరా, నీళ్ళ చుక్క వదిలిపెట్టు, నీళ్ళ చుక్క వాడు ఒళ్ళు పెట్టేసి ఉన్నారా మీరంతా కలిసి. పక్కన పక్కన ఫోన్లు మళ్ళీ వెలిగిందిరా. పవన్ గాడు పక్కనే అంతే చాలు. అన్నందుకోండి. బోలో గణేష్ మహారాజ్ కి, బోలో గణేష్ మహారాజ్ కి, బోలో గణేష్ మహారాజ్ కి. చాలు. పుష్పాలు పుచ్చుకోండి, అందరూ పువ్వులు. రే అత్త అవి ఏళ్ళంది అంతగా పెడుతున్నాడు ఎందుకురా? ఒరే ఒక పుష్పం చేతితో పెట్టుకోండి, చెప్పండి. సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుః గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంబః కందపూర్వజః. షోడశీతాని నామాని పడే తుణిజాత విద్యారంభే వివాహే చ ప్రవేశే ఋగ్వే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమో నమః. స్వామికి దండం పెట్టుకుని అక్కడ వేసేసేయండి. చదువు అది బాగా రావాలని చెప్పి దండం పెట్టుకోండి, అల్లరి చేయడం కాదు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. వేదోక్త సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. నమ్మకూడదురా, ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఒరే రెండే పుష్పాలు ఉన్నాయా? మొత్తం పూజ చేస్తారా? ఇలా తీ. ఛత్రమాచ్ఛాదయామి. రెండేసి పుష్పాలు అలా వేయండి. ఛత్రమాచ్ఛాదయామి చామరాభ్యాం వీతయామి చంద్రస్యామి గీతం శ్రావయామి వాద్యం ఘోషయామి అందోర్గానారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి. సమస్త రోజోపచార భక్త్యోపచార క్షమస్వ గణాధిప సర్వాపరాధాన్ క్షమస్వ. లెంపలు వేసుకోండి. సర్వాపరాధాన్ క్షమస్వ. రే అక్షతలు పుచ్చుకోండి. అక్షతలు పుచ్చుకోవాలి. అక్షతలు పట్టుకోండి. ఒరే కుడుముల్లో పడిపోతాయి, కరకరలాడుతూ ఉంటాయి కుడుములు. ఒరే వాళ్ళకి ఎవరా? అక్షతలు నోట్లు వేసుకోకండి, పట్టుకోండి. తినేస్తారేమో. ఒరే కొద్దిగా చాలురా, ఆగు ఇచ్చి అయిపోయిందిలే. ఇగో కూర్చో. అలా పట్టుకోవాలి. ఉత్తర భాగమున ఆర్యావర్తము పుణ్యభూమి కలదు. అందనేక కథ చెప్తున్నాను వినండి. అందనేక ధర్మశాస్త్రములు పురాణములు చెప్పుచుండి పౌరాణికుండకు సూతుండు సౌనికాది మహర్షిని చూచి అందేనేక ధర్మశాస్త్రములు బోధించుచుండగా చంద్రవంశం పుట్టిన ధర్మరాజు
దైవయోగము వలన జ్ఞాతులచే రాజ్యము కోల్పోయి అనేక వృక్ష పక్ష మృగంపైన దుర్భరమైన అడవి యందు ప్రవేశించి అందు వాయుభక్షకులకును పర్ణభక్షకులకును పడిత పెంచుతుండేవి. మహాత్ములకు ఋషులను చూచి సూతుని యొద్దకు పోయి భార్యామనుజుతో నమస్కరించి ధర్మరాజిట్టని, ఓ మహాత్మా, మేము దైవయోగము వలన జ్ఞాతులచే రాజ్యము కోల్పోయి సమస్త సంపదలు కోల్పోయి వచ్చినారము. మీ దర్శన మాత్రం చేత మా సకల పాపములను నశించి మరలా రాజ్యము కలుగునట్టు ఏదైనా ఒక వ్రతాన్ని ఆనదీయుడు అని చెప్పేసి అడిగారు మాట. అప్పుడు చెప్పుకొచ్చారు మాట సూతుల వారు ఇట్లు చెప్పుకొచ్చారు, ఓ ధర్మరాజా, సమస్త పాపములను పోగొట్టి పుత్రపూత్రాభివృద్ధి కలుగజేయు రహస్యమైన ఒక వ్రతం కలదు. దాన్ని తొలిగా సాంబశివుడు కుమారస్వామికి ఉపదేశించిన మాట. ఈశ్వరుడు కుమారస్వామికి చెప్పాడు మాట తొలిగాను ఈ వ్రతం ఎలా చేయాలని. అప్పుడు ఆనదిచ్చును, ఈ కుమారస్వామికి తెలుపును, ఆ కుమారస్వామికి తెలుపును. ఆయువును సర్వసంపదలను వృద్ధి చేయు వినాయక వ్రతమును ఒక వ్రతము కలదు. ఆ వ్రతమును భాద్రపద మాస శుక్లపక్ష చవితి నాడు చేయవలను. ఆ వ్రతం చేసుకునేవారు తన శక్తి కొలది బంగారంతో నిన్ను, వెండితో నేను లేక మట్టితో నిన్ను విఘ్నేశ్వర ప్రతిమను చేసి తన గృహోత్తర భాగమున పండు కానీ బియ్యము కానీ పోసి శ్వేతగంధ పుష్పాక్షలచే పూజించి అష్టదళపద్మము ఏర్పాటు చేసి శ్వేతగంధ పుష్పాక్షలచే పూజించి ధూపదీప నైవేద్యములు, కుడుములు మొదలైన పిండి వంటలు, టెంకాయలు, అరటిపండ్లు, నేరేడు పండ్లు, చెరకు మొదలైన ఫలములు దినుసుకు 21 ప్రాకారం నివేదనం చేసి నిత్య గీతవాద్య పురాణ పట్టణాదులచే గణపతి పూజ సమాప్తినందించవలను. యథావిధిగా యథాశక్తిగా వేద విధులైన బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలమునిచ్చి బంధువులతోనూ ఘృతపక్వమైన భోజనం చేయవలను. ఈ ప్రాకారం ఎవరైతే గణపతిని సేవిస్తారో వారికి గణపతి ప్రసాదం వల్ల సకల కార్య సిద్ధి కలుగునమాట. ఆ మన్నాడు కూడా స్నానం చేసి పునఃపూజ గావించి ఆ గణపతికి మౌంజీకృష్ణ దండయజ్ఞోపవేతమును కమండల వస్త్రం వ్రతము 3 లోకముల యందు ప్రసిద్ధి చెందినది. గరుడ గంధర్వ కిన్నెర కింపురుషాదులచే ఈ వ్రతము చేయవలసింది అని స్కందునికి పరమశివుడు ఉపదేశించును. కావున ఓ ధర్మరాజా, నీవును ఈ వ్రతమును చేసి శత్రుజయమునుంది సుఖంగా నుండిగాక. తొలిగా ఈ వ్రతాన్ని దమయంతి ఆచరించి నలమహారాజును పెండాడును. శ్రీకృష్ణుడు ఆచరించి శమంతకమణి తోడ జాంబవతిని పొందును. వృత్రాసును హర్తమృత్యును ఇంద్రును, సీతాదేవిని వెతుకున్నప్పుడు శ్రీరామును, గంగని భూమికి తెచ్చినప్పుడు భగీరథును, అమృతోత్పాదన చేయనప్పుడు దేవాసురును, కుష్టు వ్యాధి నివారణకు సాంబులను ఈ వినాయక వ్రతము చేసిరి. ఈ వినాయక వ్రతం చేయడం వల్ల శత్రుజయము కలిగి రాజ్యము పొందుదుగాక. కావున మనసును తెలిసిన కార్యము సిద్ధించింది కాబట్టి దీనికి సిద్ధ వినాయక వ్రతం అని పేరు. విద్యారంభకారమును పూజించిన విద్యార్థులు పూజించారనుకో విద్య బాగా కలుగుతుందన్నమాట. విద్యార్థులు పూజించుతో విద్య కలుగును. పుత్రాధికారమును పూజించిన పుత్రాది పుత్రుల్లో పడదీరు. కన్య పూజించిన చక్కనైన భర్త వచ్చును. ముత్తైదువు పూజించిన నిత్య సౌభాగ్యవతిగా ఉండును. విధవు పూజించిన మరి ఏ జన్మలోనూ వైధవ్యం పొందదు. కావున మనసును తరిచిన కార్యములు సిద్ధించిన కాబట్టి దీనికి సిద్ధి వినాయక వ్రతం అని పేరు వచ్చిందన్నమాట. కావున బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులు 4 వర్ణముల వారును, స్త్రీలను పురుషులను ఈ వ్రతం ఆచరించి గణపతి ప్రసాదం వల్ల సకల ఐశ్వర్యములు పొందుదురుగాక. అక్షతలు అక్కడ వేసేసి మిగతా అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. అలా దెబ్బలాడుకోకూడదురా, మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తారని జాగ్రత్తగాను ఆ డిబ్బీ దగ్గర ఎట్టుకుని వేస్తారా సరే లేవండి, ప్రసాదాలు తినేయండి లాగా. గాయస్, పూజ అయితే చాలా చక్కగా జరిగిందండి. వినాయక చవితి వ్రతం అయితే చాలా బాగా జరిగింది. మన బుజ్జితల్లి యశస్విని మొదటి వినాయక చవితి అనమాట. పంతులు గారి చేత అక్షింతలు వేయించుకుంది, బ్లెస్సింగ్స్ తీసుకుంది, అక్షింతలు అన్నీ కూడా వేసుకుంది, ఇంకా స్వామివారి ప్రసాదం కూడా తీసుకుంది. చాలా బాగా జరిగింది. మాకేంటి అంటే ఇక్కడ ట్రైన్ వచ్చేసింది అనమాట. మేము ఏం చేసామంటే ఇంక గొడుగు పట్టుకొని వీడియోస్ అవి తీసాము. గాయస్, చూసారు కదా ఎంత హుషారుగా ఉన్నారో మన వాళ్ళైతే గ్యాంగ్. సో ఇదన్నమాట మన గ్యాంగ్.
సో అందరం కూడా చిన్నపిల్లలు అందరూ కూడా చాలా బాగా చేసుకున్నారు, చాలా పేషెన్స్గా. వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే మా బుల్ టీం అయితే చాలా బాగా సెలబ్రేట్ చేశారు కదా. సో ఇది వచ్చేసి ఏంటి అంటే స్టార్టింగ్ రాట పాతడం అంటారు కదా. సో వినాయక చవితి స్టార్ట్ చేసే ముందు రాట పాతారు కదా, అప్పుడు ఇది పూజ చేశారు. సో ఆ క్లిప్స్ కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేశాను. సరదాగా వీళ్ళకి మెమరీగా ఉంటుంది, లాంగ్ టర్మ్లో వీళ్ళకి చూసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి. సో వీళ్ళైతే పూజ చాలా చక్కగా చేశారండి. నీట్గా రాట పాతారు, పసుపు కుంకుమతో పూజలు చేశారు, పువ్వులు చూసారా ఎంత చక్కగా పెట్టారో. సో చాలా హుషారుగా ఉన్నారు పిల్లలందరూ కూడా. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ చాలా బాగా జరిగింది. సో లాస్ట్ ఇయర్ అయితే కొంచెం చిన్న మండపం పెట్టుకున్నారు, ఈసారి అయితే పెద్ద మండపం పెట్టారనమాట. పెద్ద మండపం అండ్ అలాగే స్టేజ్ కూడా పెట్టారు. విగ్రహం కూడా కొంచెం పెద్దది, డిఫరెంట్ ఏనుగు మీద మన వినాయకుడు కూర్చున్నట్టు పెట్టారనమాట. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ అయితే కొంచెం ఎక్కువ మంది పిల్లలు వచ్చారు. సో ఈ సెలబ్రేషన్స్ అన్నీ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ నుంచి చేయడం స్టార్ట్ చేశారు. మన గాంధీ బజార్ స్ట్రీట్లో అయితే ముందు పెట్టేవారు కాదనమాట, ప్రత్యేకంగా మన స్ట్రీట్కి. సో లాస్ట్ ఇయర్ నుంచి చేస్తున్నారు. ఈ ఇయర్ కూడా చాలా బాగా జరిగింది. మొదటి రోజు కూడా చాలా బాగా జరిగింది. మళ్ళీ గణేష్ నిమజ్జనం రోజున కూడా వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను. చూసారా ఎంత కష్టపడ్డారో, మొత్తం అంతా కూడా అంతా వీళ్ళే చేశారు. అక్కడ పోల్స్ పాతడం దగ్గర నుంచి స్టేజ్ వేయడము, ఆకులు తెచ్చుకోవడము, పందిరేయడము, ఇవన్నీ కూడా చాలా కష్టపడి చేశారు. స్కూల్కి వెళ్ళారు అండ్ అలాగే వర్క్ కూడా చేసుకున్నారనమాట. ఈవినింగ్ కొంచెం త్వరగా వచ్చేసి 3:34 ఆ టైంకి వచ్చేసి వర్క్ అనేది చేసుకునేవారు. సో ఫైనల్గా అయితే చాలా సక్సెస్ఫుల్గా వీరైతే పందిరి వేసేసారనమాట. సో స్టేజ్ అది కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత బాగా చేస్తారని చెప్పేసి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగా చేశారు. సో మళ్ళీ మన బుజ్జితల్లి యశస్విని అయితే ప్రత్యేకంగా స్వామివారికి నమస్కరించుకుంటుంది. చూసారా ఎంత క్యూట్గా చూస్తుందో. సో మాకు స్పెషల్ ఏంటి అంటే ఈ సంవత్సరం యశస్విని పుట్టిన తర్వాత మొదటి వినాయక చవితి అనమాట యశస్వినికి. సో లాస్ట్ ఇయర్ వినాయక చవితికి మా వదిన బొజ్జలో ఉంది యశస్విని, బయటికి రాలేదు. సో ఈసారి అయితే బయటకు వచ్చేసింది. ఫస్ట్ వినాయక చవితి చాలా మెమరబుల్గా జరిగింది. సో కొంచెం పెద్దయ్యాక మన యశస్విని కూడా యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటుంది. సో సరదాగా మా అత్త రోజు అలా చేయించింది నా చేత అని చెప్పేసి. సో ఇక్కడ పూజ చేసింది, కిడ్స్ అందరితో పిల్లలందరితో కలిసి పూజ చేసింది, మళ్ళీ ఇంట్లో కూడా పూజ చేసింది అనమాట. సో చాలా చక్కగా చేసింది. వన్ మోర్ థింగ్ ఏంటి అంటే యశస్వినికి భక్తి చాలా ఎక్కువ అనమాట, ఎప్పుడు కూడా భజన చేసుకుంటూ ఉంటుంది. సో వాళ్ళ నాన్నగారు వచ్చారు, వాళ్ళ నాన్నగారు కథాక్షింతలు అవి కూడా వేసుకున్నారు. సో ఇంకా నాతో కూడా కొన్ని ఫొటోస్ తీసుకుంది మన బుజ్జితల్లి యశస్విని. ఇంకా అక్కడ యశస్విని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, మన ఇంటి దగ్గర అమ్మాయి అనమాట. సో ఇంకా అక్కడ నమస్కరించుకోవడానికి వీధిలో వాళ్ళందరూ వచ్చారు స్వామివారికి పూజ చేసుకోవడానికి. సో అందరూ కూడా మన బుజ్జితల్లి యశస్విని అయితే ఎత్తుకున్నారు. సో చాలా చక్కగా ఆడుకుంటుందండి, ఏడవదు అనమాట. ఎవరైనా వచ్చినా సరే, కొత్త వాళ్ళని చూసినా సరే ఏడవడం అనేది ఉండదు, చక్కగా కలిసిపోతుంది అందరితో కూడా. సో చిన్నపిల్లలు ఏంటి అంటే ఏడుస్తారు కదా. సో పెద్దవాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు లేకపోతే ఏడుస్తారు. మన యశస్విని అలా ఉండదు అనమాట, ఎవరైనా ఎత్తుకున్నా సరే ఆడకుండా ఉంటుంది చక్కగా. ఇదైతే ఈ సంవత్సరం వినాయక చవితి మా ఊరు మాగం గ్రామంలో గాంధీ బజార్ స్ట్రీట్ లో అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం పిల్లలందరూ కలిసి. సో మీకైతే చాలా బాగా నచ్చింది అని అయితే అనుకుంటున్నాను. ఇటు చూడరా, ఇటు తిరుగు. ఇది సో మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్స్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయండి. చాలా హుషారుగా ఉన్నారు మా వాళ్ళు అందరూ కూడా. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్